రాజమండ్రిలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దాన్ని మనం ప్రారంభిస్తున్నాం. దాంతోపాటు 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఓన్లీ టూరిజంలో రాబోయే 5 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాల కాల పరిమితిలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు టూరిజంలోకి రావాలనేటువంటిది ప్రధానమైన అంశంగా తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు రమారమి ఒక 50,000 రూములు, అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరికి కూడా అనుభవం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వెళ్ళేప్పటికీ అక్కడ మనకు వసతి సౌకర్యం లేకపోవడం వల్ల అక్కడ ఉండాలనుకున్నా ఉండే పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు లంబసింగి తీసుకోండి, లంబసింగి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశం. ఆ లంబసింగికి వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేయడానికి సరైనటువంటి అవకాశం లేకపోతే అక్కడ ఉండలేరు. అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలే శ్రీశైలం, అదేవిధంగా ఇతరత్ర మనకి ఏవైతే పుణ్యక్షేత్రంలో ఆ ప్రాంతాల్లో ఒంటిమిట్ట, ఇవన్నీ చోట కూడా మీకు సరైనటువంటి వసతి సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కనుక మొత్తంగా మనం ప్లాన్ చేస్తున్నది ఒక పక్కన స్టార్ హోటల్స్, ఒక పక్కన రిసార్ట్స్, పక్కన హోమ్ స్టేస్, ఇంకో పక్కన టెంట్ సిటీస్, ఇలాగా ఒక 50,000 రూముల్ని 5 సంవత్సరాల రూములో తయారు చేయగలిగితే వచ్చినటువంటి పర్యాటకులు ఉంటారనేటువంటిది ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇందులో మీకు పొందుపరిచే మీ అందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంతోపాటు రాజమండ్రి కోసం ప్రధానమైనటువంటి అంశం చాలా కాలంగా హేవలాక్ బ్రిడ్జిని లేదా పుష్కర్ ఘాట్ని మనం అధునాతనంగా తయారు చేసి ఓ పర్యాటక ప్రాజెక్ట్గా తయారు చేయాలని, అక్కడ ఏదైతే మనకి బ్రిడ్జి లంక ఉందో ఆ బ్రిడ్జి లంకలో మనం కొంత పర్యాటక పరమైనటువంటి టెంట్ హౌసెస్ ఏర్పాటు చేసి వచ్చేటువంటి పర్యాటకులకు బోటింగ్ కానివ్వండి, కడియం నర్సరీలు అందాలు చూపించడం కానివ్వండి, నిడదవోలులో కోటసత్యం తల్లి టెంపుల్ దగ్గరికి లేకపోతే అక్కడ బోటింగ్ తీసుకెళ్ళడం కానివ్వండి, ఇక్కడ మన పుష్కర్ ఘాట్ బాగు చేసుకోవడం కానివ్వండి, ముఖ్యంగా హేవలాక్ బ్రిడ్జిని అధునాతనంగా తయారు చేసి ఆ బ్రిడ్జిని యూటిలైజేషన్లోకి తీసుకొచ్చి దాని మించి బ్రిడ్జి లంకలోకి దిగి అక్కడ స్టే చేసే విధంగా ఒక సమగ్రమైనటువంటి కార్యక్రమాన్ని సాస్కి అనేటువంటి స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ తోటి మనం తెచ్చుకోవడం జరిగింది. దానికి 94,44,00,000 దానికి నిధులు తీసుకురావడం జరిగింది. మనం ఇప్పటికే ఒక 2-3 అందులో కాంపోనెంట్స్కి టెండర్లు ఫైనలైజ్ అయినాయి. పుష్కర్ ఘాట్ని డెవలప్ చేసే కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభమైంది. హేవలాక్కి కూడా టెండర్ ఫైనలైజ్ అయింది, దాన్ని కూడా చేస్తాం. బ్రిడ్జి లంక కూడా చేసి దాన్ని మొత్తంగా కేవలం రాజమండ్రి వరకు మాత్రమే పరిమితి కాకుండా రాజమండ్రి, కడియం, అదేవిధంగా నిడదవోలు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఈ సాస్కి ప్రాజెక్టు కింద అఖండ గోదావరిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గండికోటలో కూడా గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి గండికోట, ఆ కోటని అద్భుతంగా తయారు చేయడానికి కూడా మనకి అమౌంట్ శాంక్షన్ అయింది. అదేవిధంగా మనకి సూర్యలంక బీచ్, మీకు తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వచ్చేటువంటి సూర్యలంక బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్కి అధునాతనంగా తయారు చేయడానికి 97 కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ అయింది. ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్స్ సంబంధించింది. దానికి సంబంధించి మనకి ప్రధానంగా సింహాచలం, అన్నవరం, అహోబిలం ఇవన్నీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు బొర్రా కేవ్స్, అదేవిధంగా లంబసింగి, వీటి అభివృద్ధి గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ముందుకు వెళ్తా ఉన్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఈ 14-15 నెలల కాలంలో రమారమి 300 కోట్ల రూపాయలు నిధులను తీసుకొచ్చాను నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి కోసం. అయితే ఇంకా చేయవలసినటువంటి 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం కానివ్వండి, లేకపోతే గోదావరి జలాల్ని, అది కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది, గోదావరి జలాల్ని నిడదవోలుకి మంచినీటి సౌకర్యంగా కల్పించే జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా మనం అక్కడ ఇండోర్ స్టేడియం ఒక దాన్ని నిర్మించే విషయం కానివ్వండి, వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. తొందరలో తప్పనిసరిగా దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిడదవోలు నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా